ఒకే రకం ఇంగ్లీష్ ట్వీట్లు ఉన్నట్టుండి ఎందుకు ముంచెత్తుతాయి? ఛానల్లో డిస్కషన్ చేస్తున్న హోస్ట్ సబ్జెక్ట్ కాకుండా ఓ నాయకుడి మతం గురించి గుచ్చి గుచ్చి ఎందుకు మాట్లాడతాడు? ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న గెస్ట్ని కూడా నీ కులం ఏంటి అని ఎందుకు అదే పనిగా అడుగుతాడు? అది పెయిడ్ ప్రాపగాండా అనేందుకు ఈ నిదర్శనాలు సరిపోతాయా? ఏపీకి ఇంకెన్ని దర్శనాలు కావాలి? మాట్లాడుకుందామా? నేషనల్ మీడియాని మేనేజ్ చేయడం ఎలా, మనకి తగ్గట్టుగా మాట్లాడేలాగా మ్యానిపులేట్ చేసి దారిలోకి తెచ్చుకోవడం ఎలా, ఇదో పెద్ద టాకింగ్ పాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు. నిజానికి ఇది ఒక కేస్ స్టడీ. మనల్ని ఉతిక ఆరేసిన మీడియా సంస్థలోనే మన భజన చేసేలాగా చేసుకోవటం అనేది స్పెషల్ స్కిల్. దానికోసం ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చుకోవాల్సి ఉంటుంది కదా. ఇంతకీ నేషనల్ మీడియాని హ్యాండిల్ చేయడం ఎలాగనేది రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనే పరిణామాలని రెండింటిని బేరీ చేసి మాట్లాడుకుందామా? మన వాళ్ళు గల్లీ క్రికెట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యాచ్ ఎలా గెలుస్తూ ఉంటే అంపైర్ని కొనేసి అంటూ ఉంటారు. అంటే వాడు బ్యాటింగ్లోనో బౌలింగ్లోనో డామినేట్ చేసి గెలవాలనుకోడు, అంపైర్ని మేనేజ్ చేసి గెలవాలనుకుంటాడు. అట్లాగా మీడియాలో కూడా ఇలాంటి ధోరణి క్లియర్గా విండికేట్ అయిందా అని ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో డీటెయిల్గా చూద్దాం. నేను ముందే చెప్తున్నా, ఇది ఏ ఛానల్ గురించి కానీ ఏ పర్సనాలిటీకి కానీ అనుకూలము కాదు, వ్యతిరేకం అంతకన్నా కాదు. కేవలం న్యూట్రల్గా, అంతకు మించి ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. అదేంటి నేరుగా మేనేజ్ చేయడం ఎలా అని పెట్టేశారు అంటారా? ఇవాళ రేపట్లో మరీ ముఖ్యంగా 2014 తర్వాత ఇండియాలో మీడియా కవరేజ్ అనడం కన్నా మీడియా మేనేజ్మెంట్ అనడమే ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఉంటుంది కదా. ఉన్నది ఉన్నట్టు చెప్తున్న మీడియా సంస్థలు ఏమున్నాయి? వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో కదా. వెరీ ఫ్యూ కదా. తెలుగులోనే కాదు, నేషనల్ మీడియాలో కూడా 2014 తర్వాత అనూహ్యంగా మీడియా వాతావరణం మారిపోవడం చూసాం కదా. ఇద్దరు బిజినెస్ టైకూన్స్ ఇండియాలో ఉన్న మీడియా సంస్థల్లో దాదాపు 75% ఎక్వైర్ చేయడం చూసేసాం కదా. అప్పటి వరకు కాస్త న్యూట్రల్గా, హార్డ్ కోర్గా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటారు అనుకున్న ఎన్డీటీవీ, ప్రణయ్ రాయ్ లాంటి వాళ్ళు కూడా డిఫంక్ అయిపోయి సైడ్ అయిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియాలంటే గూగుల్ చేసుకోవాలి. పైపెచ్చు ఇంకొక చేంజ్ ఏంటో తెలుసా? 2014 తర్వాత బార్కింగ్ ఓరియంటెడ్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్, కానీ నిజం కదా. ఏదో రకంగా అరిచేసి మొరిగేసి ఎదుటి వాళ్ళ నోరు ముయించాలి అనుకునే ట్రెండ్ పెరిగిపోయింది కదా. ఎందుకంటే ఒక ఫేస్ ఆధారితంగా నడిచే ట్రెండ్ వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అదే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, న్యూస్ డెవలప్మెంట్స్ ఓరియంటెడ్గా నడిచేవైతే కనుక ఇప్పటికీ ఉంటాయి కొన్ని వియాన్ లాంటి. Final charge sheet in the Trupati Ladu case. వాడు ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కానీ ఫ్యాక్ట్స్ ఆధారంగా రిపోర్ట్ చేస్తుంటారు. కానీ మెజారిటీ సెక్షన్ ఆఫ్ మీడియాలో అరిచి కేకలు పెట్టి ఒక 10 మందినో 12 మందినో ప్యానల్లో పెట్టి వాళ్ళ నోర్లు ముయించడమే టాస్క్గా ఒక 2 గంటలు కాలక్షేపం చేయడం కనపడుతుంది. మళ్ళీ ఆ 2 గంటల్ని 2 సార్లు రిపీట్ చేస్తారు. లేట్ నైట్ ఒకసారి, మార్నింగ్ ఒకసారి. అంటే 24 గంటల్లో 6 గంటల పాటు ఆ పొల్యూషనే ఉంటుంది. ఇంకా అలాంటి చర్చలు, చిలవలో పొలవలు ఇంకో 4 ఉంటాయి, రోజు అయిపోతుంది. 24 గంటల ఛానల్లో లైవ్ ప్రసారాలు వచ్చేది 18 గంటలే కదా. 18 గంటల్లో మెజారిటీ ఆఫ్ ద టైం వచ్చేది ఇలాంటి ప్రసారాలే కదా. చాలా సందర్భాల్లో జనం ఇక్కట్లు పడుతున్నప్పుడు, విమానయాన సంస్థలు క్రాష్ డౌన్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, ఆక్రోశం ఉంది ప్రజల్లో అనుకున్నప్పుడు మాత్రమే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి కొంతవరకు ట్రై చేసే పరిస్థితి. మిగతా సందర్భాల్లో, మరీ ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చే సందర్భంలోనూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెప్తున్న సందర్భంలోనూ అయితే మీడియా ఎంత బయాసిడ్గా ఉంటుంది, నచ్చని వాళ్ళని ఎలా బల్లీ చేస్తుంది అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన రాహుల్ గాంధీని జీరో అని ఇలా పెట్టి స్టూడియోలో అన్న తీరు జర్నలిస్టిక్ సెన్స్ ఉన్న వాళ్ళని, ఆలోచన గల వాళ్ళని ఆశ్చర్యపరిచింది, నిశ్చేష్టపరిచింది కదా. నేషనల్ ఛానల్లో ఒక దాంట్లో నీకు నచ్చినా నచ్చకపోయినా అపోజిషన్ లీడర్ని అలా కామెంట్ చేసే తీరు ఉందంటే మనం ఎంత బయాసిడ్గా ఉన్నట్టు. పోనీ ముందు నుంచి ఇలాగే ఉందా మీడియా ట్రెండ్ అంటే? లేదు. 2014 తర్వాత అనూహ్యంగా మారింది. 2014 ముందు నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ప్రణయ్ రాయ్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ప్రైమ్ టైంతో సంబంధం లేకుండా, సబ్జెక్ట్ విషయంలోనూ, గెస్ట్ స్టేచర్తో సంబంధం లేకుండా నిజాలు రాబట్టడం విషయంలోనూ నిక్కచ్చిగా ఉండే కరణ్ థాపర్ లాంటి వాళ్ళు అప్పట్లో ట్రెండ్ సెట్టర్స్. నరేంద్ర మోడీ విషయంలో కరణ్ థాపర్ ఎలాంటి స్టాండ్ తీసుకున్నారో చూసుంటాం. తెలుగు వాళ్ళకి ఎప్పటికీ గుర్తు. వైఎస్ఆర్ని కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలాంటి ప్రకంపనలు పుట్టినాయో. ఈ ఎగ్జాంపుల్ చెప్పడాన్ని బట్టే నేను ఎంత నిష్పాక్షికంగా, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది.
అప్పట్లో నడిచేది అట్లాంటి ట్రెండ్. కానీ ఇప్పుడు వెరీ ఫ్యూ, పల్కీ శర్మ లాంటి వాళ్ళు ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారు. ఆమె మాటల్లో కూడా ఒక రకమైన ఐడియాలజీ డామినేట్ చేస్తుంది. ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ వచ్చేసింది. మరి ఇలాంటి గొంగళ్ళలో మనం తింటూ ఉన్నప్పుడు వెంట్రుకలు ఏరుకునేందుకు ఒకసారి ట్రై చేద్దాం. అదే మీడియాని మేనేజ్ చేయడం ఎలా అనే దాని గురించి. నేషనల్ మీడియా మొత్తం ఎదురు కొడుతూ ఉన్నప్పుడు భక్తుల విశ్వాసాలతోనూ ధర్మంతోనూ రాజకీయం చెడుగుడాడుతూ ఉంది అని చెప్పేసినప్పుడు మేనేజ్ చేయడం తప్ప మరో మార్గం ఉంటుందా? ప్రత్యర్థి వైపు నుంచి, ఎదుటి పార్టీ వైపు నుంచి ఒక వాయిస్ వచ్చి మనల్ని పదే పదే కౌంటర్ చేస్తూ 3 చెరువులు నీళ్లు తాగిస్తా ఉందనుకోండి. The IQ of Mr. Lokesh and the IQ of TDP is so low, they stopped at page 35. మనకి మోరల్ గ్రౌండ్స్ లేక, లాంగ్వేజ్ స్కిల్స్ లేక, ఏ రకమైన సపోర్టు లేక అధికారంలో ఉండి ఇక లాభమే ఉంది అనే అంతర్మథనం వస్తుంది కదా. ఆ అంతర్మథనం నుంచి ఇలాంటి కొనుగోలు డాక్టరీని పుడుతుంది. ఎలాగ జరుగుతాయి ఇట్లాంటివి? ఫలానా ఛానల్తో ఫైనాన్షియల్ డీల్ కుదిరేసింది అని ప్రచారం జరగడానికి ఒక 4-5 రోజుల ముందు ఏం జరిగిందో, పరిణామాలు హైదరాబాద్ బేస్డ్గా ఎలా మారుంటాయో అర్థం చేసుకోవడానికి కొన్ని పర్యటనలు చాలు. బ్రాడ్కాస్టర్స్ మీటింగ్ అనో మరోటనో వస్తే వాళ్ళతో డీల్ కుదిరిందా అనే చర్చ సోషల్ మీడియాలో జరగడానికి కారణం ఇదే కదా. అంటే మీడియాలో ఇప్పుడు ఆర్గ్యూ చేసి వాస్తవాలు వివరించడం కంటే కూడా ఏదో రకంగా డీల్ చేసుకుని నెట్టుకొచ్చేయటం అనే ట్రెండ్ నడుస్తూ ఉంది. పైగా మన దగ్గర I&PRకే ఆల్ అలోన్ 600 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఇక విభాగాల వారీగా రకరకాల పేర్లతో కేటాయింపులు చేసుకోవచ్చు. గతంలో మనం ఏది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పేరుతో చేసుకునే వాళ్ళం కదా, అలాగా చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. 100 కోట్లు ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ, ఆలోచన ఉంటుంది. మన ప్రయారిటీ కూడా అదే కాబట్టి ఎవరికైనా సరే బ్రహ్మాండమైన కళ్ళు చెదిరే ఆఫర్ ఇవ్వడానికి మనం ఎప్పుడూ రెడీగా ఉంటాం. ఎందుకంటే అది పబ్లిక్ ఎగ్జిక్యూటివ్ మనీ, మన జేబులోది కాదు కదా. అర్థమైంది కదా. అందుకోసమే ప్రైస్ ట్యాగ్ అనే దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం కనపడతా ఉంది. చేతిలో ఎక్కువ మీడియా ఆప్షన్స్ ఉన్నప్పుడు, విధేయ వర్గాలు, సంస్థలు సామాజిక సమీకరణలో ఉన్నప్పుడు ఇలాంటి అడ్వాంటేజ్ సహజంగానే ఉంటుంది కదా. కొందరేమో కులాల పేర్లు చెప్పో ఇంకోటో ప్రొవోకింగ్ వ్యాఖ్యలు చేస్తూ, వ్యాఖ్యానాలు రాస్తూ మ్యానిపులేషన్ చేస్తుంటారు. ఇంకొందరేమో బ్యూరోక్రాట్లను రంగంలోకి దించి మసిపూసి మారేడుకాయ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ 2 వల్ల కాని వాళ్ళు లాబీయింగ్, దానికి ఇంకో పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. అలా లాబీయింగ్ చేసి బెటర్ డీల్ సెట్ చేయడంలో పనికొస్తారు మనకి. అంటే నేషనల్ మీడియాని హ్యాండిల్ చేయడానికి మనం టూల్స్గా, స్క్రూ డ్రైవర్లుగా, రెంచులుగా వాడుతున్నది మన సంస్థలనే. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లానింగ్ కదా. అంటే మన చేతిలో ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. మరి అందరూ ఇలాగే ఉంటారా అంటే ఉంటారని నేను చెప్పను కూడా. మెజారిటీ సెక్షన్ ఇలా ఉంటారు. ఎవరి బార్కింగ్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తుందో వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటే కనుక ప్రయోజనం ఉంటుంది అనే ఆలోచనతో ఇలాంటి మ్యానిపులేషన్స్ జరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలా ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎందుకంటే మనము కెలికి మీదేసుకున్న ఇష్యూకి అంత గ్రావిటీ ఉంది. అది కేవలం తెలుగు రాష్ట్రాలకి, తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితమైన ఇష్యూ కాదు. మొత్తం దేశం మొత్తానికి, హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఈ భూమి మీద ఎక్కడున్నా వాళ్ళందరికీ సంబంధించిన విషయం అది. అందరూ ఇప్పుడు ఆవేదన పడి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారేంటి, ఇంత దిగజారి మాట్లాడుతున్నారేంటి, ఇంత అపోహలు, అబద్ధాలు స్ప్రెడ్ చేసేందుకు ట్రై చేస్తున్నారేంటి అని వాళ్ళందరూ ఆలోచనలో పడేసరికి మనకు ఒక బలమైన వాయిస్ కావాలి. మన భాష కానీ లాంగ్వేజ్లో కూడా మన డామినేషన్ ఉండాలి అని కోరుకుంటున్నాము. ఇది సార్ట్ ఆఫ్ ఇమేజ్ క్రైసిస్. మన ప్రతిష్ట, మన పరువు పోతూ ఉన్నప్పుడు ఆ పోతున్న పరువుకి కాస్త అయినా బ్రేకులు వేసి అడ్డుకట్టేసి ఆపుకోగలమా అనే ప్రయత్నంలో భాగంగా ఇలాంటివి జరుగుతాయి. కానీ ఎప్పుడైనా సరే ట్రూత్ అనేది ప్రివైల్ అవుతుంది కదా. ధర్మం మీద విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఎవరైనా జడ్జిమెంటల్గా ఉండగలిగిన ఆలోచన శక్తిని కలిగి ఉంటారు కదా. అందుకోసమే ఇలాంటి ప్రయత్నాలు కేవలం డీల్స్ దగ్గరే ఆగిపోతాయి. వాస్తవాలు మాత్రం జనంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది అసలు మ్యాటర్. అందుకోసమే ఇప్పుడు మీడియాని మేనేజ్ చేయడం గురించి జనం విస్తృతంగా మాట్లాడుకుంటూ ఉంటే సోషల్ మీడియాలో లోతైన చర్చ జరుగుతూ ఉంది. అలా మేనేజ్ చేయడం వల్ల ఎంతవరకు ప్రయోజనాలు కలుగుతాయి అంటే దాదాపు శూన్యం అన్నదే సమాధానం. ఎందుకంటే ఒక ఫోటో, ఒక రోజు సౌండ్ రైజ్ చేసినంత మాత్రాన వాస్తవాలు మారిపోవు కదా, అబద్ధాలు నిజమైపోవు కదా. ఏమంటారు? మీడియా మ్యానిపులేషన్ గురించి, మేనేజ్మెంట్ గురించి నిష్పాక్షికంగా, ప్రాక్టికల్గా కామెంట్ చేయగలిగితే కనుక చేయండి.